సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కోలుకుంటున్నాడని బాలుడి తండ్రి భాస్కర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం కిమ్స్ ఆసుపత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఘటన జరిగిన రోజుకి ఇప్పటికీ శ్రీతేజ్ ఆరోగ్యం కొంత మెరుగుపడింది. 4-5 రోజుల నుంచి శరీరంలో కదలికలున్నాయి. ఇంజెక్షన్ ఇస్తే చేయి నొప్పి ఉన్నట్టు స్పందిస్తున్నాడు. 2 రోజుల నుంచి కళ్ళు తెరిచి చూస్తున్నాడు. కానీ మమ్మల్ని గుర్తుపట్టడం లేదు. మీరు పక్కనే ఉండి పిలిస్తే క్రమక్రమంగా గుర్తుపట్టే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. నిన్నటి నుంచి ప్రయత్నిస్తున్నాం, ఇంకా గుర్తుపట్టలేదు. పూర్తిగా కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందో స్పష్టంగా చెప్పలేమని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి షిఫ్ట్ చేశారు. వెంటిలేటర్ సపోర్ట్ తీసేశారు. మైత్రి మూవీ మేకర్స్ నుంచి 50 లక్షలు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 25 లక్షల చెక్కు, అల్లు అర్జున్ నుంచి 10 లక్షల డీడీ అందింది. మా వల్ల అల్లు అర్జున్ అరెస్ట్ అవుతున్నారనే బాధతో కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పారు. నాపై ఎవరు ఒత్తిడి చేయలేదు. బాబు ఎప్పటికీ క్యూర్ అవుతారో తెలియదు. నాకు అందరి సహకారం కావాలి. ఘటన జరిగిన 2వ రోజు నుంచి అల్లు అర్జున్ నాకు అండగా ఉన్నారనే సానుభూతితోనే కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పా. ఆ రోజు థియేటర్ లోపల ఏం జరిగిందనే దానిపై నాకు క్లారిటీ లేదు. నేను కూడా మీడియాలోనే చూసా. దర్శకుడు సుకుమార్ ఫ్యామిలీ కూడా 2 సార్లు వచ్చి పరామర్శించారు. అల్లు అర్జున్ మేనేజర్స్ ప్రతిరోజు వచ్చి అప్డేట్ తీసుకుంటున్నారు అని భాస్కర్ మీడియాకు వివరించారు.